అందరికీ నమస్కారం. మనలో చాలా మంది విద్యార్థులు చిన్నప్పటి నుండే ఒక కల కంటారు, అది డాక్టర్ అవ్వాలి అని. ఎందుకంటే డాక్టర్ అనేది కేవలం ఒక ప్రొఫెషన్ కాదు, ఇది ఒక సేవ. ప్రాణాలు రక్షించడం, రోగులకు సహాయం చేయడం సమాజానికి ఉపయోగపడే వృత్తి. కానీ మనందరికీ తెలిసినట్టుగానే ఇండియాలో ఎంబీబీఎస్ చదవడం చాలా కష్టం. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది వరకు నీట్ ఎగ్జామ్ రాస్తారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు మాత్రం కేవలం 60 నుండి 70 వేల వరకు మాత్రమే ఉంటాయి. అందులో కూడా రిజర్వేషన్, కాంపిటీషన్ వంటివి చాలా ఉంటాయి. దాంతో చాలా బ్రైట్ స్టూడెంట్స్ మంచి ర్యాంక్ రాకపోయినా డాక్టర్ అవ్వాలన్న కలని వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి మరో పెద్ద అవకాశం ఏమిటంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడం. చాలా దేశాలు ఇండియన్ విద్యార్థులకు లో ఫీజ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎంబీబీఎస్ కోర్సెస్ అందిస్తున్నాయి. కానీ ప్రశ్న వస్తుందంటే ఎక్కడ చదవాలి, ఏ దేశం మంచిది, ఎంత ఖర్చు అవుతుంది, ఇండియాకు వచ్చి ప్రాక్టీస్ చేయవచ్చా, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ సందేహాలన్నింటికీ స్పష్టమైన సమాధానం తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఎంబీబీఎస్ గ్లోబల్ స్టడీస్ గురించి పూర్తిగా చర్చించుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడం వల్ల లాభాలు ఏమిటి, ఏ దేశాలు ఎక్కువగా ప్రిఫరబుల్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు వెళ్ళొచ్చు, అడ్మిషన్స్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అలాగే చదువుకు అయ్యే ఖర్చు, భవిష్యత్తులో కెరీర్ ఆపర్చునిటీస్ గురించి, ముఖ్యంగా చివరిలో నేను మీకు టాప్ కంట్రీస్ లిస్ట్ తో పాటు ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ కెరీర్ నిర్ణయం తీసుకోవడంలో ఇది చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూద్దాం విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఏ దేశాలు ఎక్కువగా పాపులర్. ప్రతి దేశానికి ఫీజులు, లివింగ్ ఖర్చు, భాష, భవిష్యత్తు అవకాశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తమ బడ్జెట్, సౌలభ్యం, ఫ్యూచర్ ప్లాన్స్ ప్రకారం ఎంచుకోవాలి. ముందుగా రష్యా దేశం చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ కి రష్యా చాలా ఫేవరెట్. ఎందుకంటే ఫీజులు తక్కువగా ఉంటాయి, హాస్టల్ సదుపాయాలు కూడా సరిపోతాయి. ఇక్కడ చాలా యూనివర్సిటీలు WHS, NMC గుర్తింపు పొందినవి. లెక్చర్స్ కూడా ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉంటాయి. కానీ స్థానికంగా రష్యన్ భాష నేర్చుకుంటే అక్కడ పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడంలో ఉపయోగపడుతుంది. తర్వాత దేశం చైనాలో మెడికల్ ఎడ్యుకేషన్ చాలా అడ్వాన్స్డ్ అండ్ ప్రాక్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఎక్విప్మెంట్స్, రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి. అయితే ఇక్కడ చదివే స్టూడెంట్స్ కి ఒక ఛాలెంజ్, మాండరిన్ భాష నేర్చుకోవాలి. ఎందుకంటే పేషెంట్స్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వడానికి భాష తప్పనిసరి అవుతుంది. తర్వాత దేశానికి వస్తే ఫిలిప్పైన్స్ లో చదివే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యుఎస్ ఆధారిత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమం కావడం వల్ల భాష ఇబ్బందులు ఉండవు. FMGE పాస్ రేట్ కూడా ఫిలిప్పైన్స్ నుండి వచ్చిన స్టూడెంట్స్ కే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ దేశాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత దేశం ఉక్రెయిన్ కూడా ఒకప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కి చాలా ఫేమస్. తక్కువ ఫీజులు, మంచి కాలేజీలు ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల, అంటే వార్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా, కొంత రిస్క్ గా మారింది. అందువల్ల కొత్తగా వెళ్లాలనుకున్న విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత దేశం జార్జియా, కజకిస్తాన్, ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో స్టూడెంట్స్ కి ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్లీ, తక్కువ ఖర్చుతో చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది. కాంపిటీషన్ తక్కువగా ఉండడంతో అడ్మిషన్స్ కూడా సులభంగా జరుగుతాయి. తర్వాత దేశం యూరప్, జర్మనీ ఆర్ పోలాండ్ ఆర్ ఎక్సెట్రా. యూరోప్ లో చదవడం అనేది హై క్వాలిటీ అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అక్కడ PG, రీసెర్చ్ అవకాశాలు కూడా బాగా ఉంటాయి. కానీ లాంగ్వేజెస్ బ్యారియర్ ఉంటుంది. జర్మన్, పోలిష్ లేదా ఇతర యూరోపియన్ భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత దేశాలు USA, UK, కెనడా వంటి దేశాల్లో ఇవి టాప్ లెవెల్ దేశాలు. ఇక్కడ చదవడం అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీజులు కూడా చాలా హై. సంవత్సరానికి కనీసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వీటిని అటెంప్ట్ చేయడం రేర్. మొత్తం మీద ప్రతి దేశానికి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎంచుకునే దేశం మీ బడ్జెట్, లైఫ్ స్టైల్, ఫ్యూచర్ కెరియర్ ప్లాన్స్ కి మ్యాచ్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఏ క్వాలిఫికేషన్ కావాలి? ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటో చూద్దాం. నీట్ క్వాలిఫికేషన్. ఇండియన్ స్టూడెంట్స్ కి ఎవరైనా ఫారెన్ లో ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ ఎగ్జామ్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. ఇది ఎందుకు అంటే ఇండియాకు తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ అంటే NMC రూల్స్ ప్రకారం నీట్ క్వాలిఫై అయినప్పుడే అబ్రాడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ వ్యాలిడ్ అవుతుంది. తర్వాత విద్యార్థులు 12th క్లాస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఇవి మెడికల్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకుండా అడ్మిషన్ మాత్రం దొరకదు. అలాగే జనరల్ కేటగిరీ కనీసం 50% అగ్రిగేట్ మార్క్స్ PCB సబ్జెక్టులలో ఉండాలి. SC, ST, OBC స్టూడెంట్స్ కి 40% సరిపోతుంది. అంటే బ్రైట్ ర్యాంక్ రాకపోయినా ఈ బేసిక్ పర్సంటేజ్ ఉంటే ఫారెన్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే అడ్మిషన్ పొందే సమయానికి విద్యార్థి కనీసం 17 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. దీనికంటే తక్కువ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. చాలా దేశాలు IELTS లేదా TOEFL ఎగ్జామ్స్ అడగవు. ఇంగ్లీష్ లో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కానీ USA, కెనడా,
యూకే వంటి కొన్ని టాప్ లెవెల్ కంట్రీస్లో IELTS, టోఫెల్, GRE వంటి ఎగ్జామ్స్ తప్పనిసరి కావచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు అడ్మిషన్ తీసుకునే ఫారెన్ యూనివర్సిటీస్ NMC అంటే నేషనల్ మెడికల్ కమిషన్ లేదా WHO లేదా ECFMG లిస్ట్ లో తప్పనిసరిగా లిస్ట్ అయి ఉండాలి. లేకపోతే తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక ఫారెన్ కాలేజీలో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకునే ముందు ఇవి రికగ్నైజ్డ్ కాలేజెసా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోండి. మొత్తంగా చెప్పాలంటే 12th లో PCB సబ్జెక్ట్స్ చదివి నీట్ క్వాలిఫై అవ్వాలి. కనీసం 50% మార్క్స్ ఉండాలి. వయసు 17 years పై ఉండాలి మరియు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఇవి ఉన్నంత వరకు ప్రతి విద్యార్థి ఫారెన్ లో MBBS చదివే అర్హత పొందుతాడు. విదేశాల్లో MBBS చదవాలనుకునే ప్రతి విద్యార్థి మొదటగా తెలుసుకోవాల్సింది అడ్మిషన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్ అవసరం అన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 యూనివర్సిటీ లేదా కంట్రీ సెలెక్షన్. మొదట మీరు చదువుకోవాలనుకునే దేశం యూనివర్సిటీని ఫైనలైజ్ చేయాలి. దీనిలో మీరు చూడాల్సింది ఫీజులు మీ బడ్జెట్కి సరిపోతాయా లేదా, ఆ యూనివర్సిటీ NMC లేదా WHO గుర్తింపు పొందిందా, అక్కడ లివింగ్ ఖర్చులు మీకు మేనేజబుల్ కాదా, అవునా, ఈ విషయాలను బాగా రీసెర్చ్ చేసి కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 అప్లికేషన్ సబ్మిషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లెటర్. అంటే కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు యూనివర్సిటీకి అప్లికేషన్ పంపాలి. అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఇది మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నమాట. తర్వాత స్టెప్ ఇన్విటేషన్ లెటర్. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత యూనివర్సిటీ నుంచి ఒక ఇన్విటేషన్ లెటర్ వస్తుంది. ఇది మీకు ఆ దేశం గవర్నమెంట్ గుర్తించిన డాక్యుమెంట్. దీని ఆధారంగా మీరు వీసా అప్లై చేసుకోగలుగుతారు. స్టెప్ 4 వీసా అప్లికేషన్. అంటే ఇన్విటేషన్ లెటర్ రాగానే మీరు వీసా కోసం అప్లై చేయాలి. వీసా అప్లికేషన్ లో మీరు చూపించాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, మీ పాస్పోర్ట్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే ఇవి ఫినాన్షియల్ ప్రూఫ్స్ కోసం. తర్వాతది మెడికల్ సర్టిఫికేట్. తర్వాత స్టెప్ 5 ట్రావెల్. అంటే వీసా రాగానే మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ హాస్టల్లో కూడా రెంటల్ ఆర్ అకామిడేషన్ సెటిల్ అవ్వాలి. ఓరియంటేషన్ క్లాసెస్ కి అడ్మినిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని అటెంప్ట్ అవ్వాలి. అంటే మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది విద్యార్థులు ఏజెంట్స్ ద్వారా అప్లై చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, అన్ని ఏజెంట్స్ జెన్యూన్ కాకపోవచ్చు. ఫేక్ ప్రామిసెస్ చేసి డబ్బులు తీసుకునే వారు కూడా ఉంటారు. అందుకే మీరు ఎప్పుడు అధికారిక యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా లేదా ట్రస్ట్ వర్తి కన్సల్టెంట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అలా చేస్తే మీరు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేఫ్ గా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, విదేశాల్లో MBBS ఖర్చు ఎలా ఉంటుంది? ఉదాహరణకు రష్యా, యుక్రేనియా, కజకిస్తాన్ సంవత్సరానికి రూపాయలు 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఫిలిప్పైన్స్ లో సంవత్సరానికి 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. యూరోప్ కంట్రీస్ లో అయితే 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. US, UK, కెనడా వంటి దేశాల్లో సంవత్సరానికి కనీసం 30 నుండి 50 లక్షల వరకు ఉంటుంది. అందుకే ఎక్కువ మంది మధ్యతరగతి విద్యార్థులు రష్యా, కజకిస్తాన్, ఫిలిప్పైన్స్ వంటి దేశాలను ఎంచుకుంటుంటారు. విదేశాల్లో చదవడం మంచిదే, కానీ కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిది భాషా సమస్య. తర్వాత కొత్త కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం. తర్వాత ఫుడ్ అడ్జస్ట్మెంట్ కావడం. ఇండియాలో తిరిగి ప్రాక్టీస్ చేయాలంటే FMG అంటే ఫారెన్ మెడికల్ గ్యారంటీ ఎగ్జామ్ పాస్ కావాలి. కాబట్టి మీరు దేశం ఎంచుకునే ముందే ఈ విషయాలను ఖచ్చితంగా ఆలోచించాలి. MBBS పూర్తయిన తర్వాత అసలు ఏమవుతుంది? ఇండియాలో FMGE ఎగ్జామ్ పాస్ అయితే అక్కడ డైరెక్ట్గా పనిచేయవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా పనిచేయవచ్చు. అబ్రాడ్లో ఆ దేశపు లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అయితే అక్కడ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. PG స్టడీస్ USలో USMLE, UKలో PLAB, జర్మనీలో లాంగ్వేజెస్ అండ్ మెడికల్ ఎగ్జామ్స్లో పాస్ చేసి PG చేయొచ్చు. అందువల్ల ఫారెన్ MBBS చదివిన విద్యార్థులను ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫ్రెండ్స్, విదేశాల్లో MBBS చదవడం ఒక మంచి అవకాశం. కానీ మీరు కంట్రీ, యూనివర్సిటీ ఎంచుకునే ముందు బాగా రీసెర్చ్ చేయాలి. మీ కెరియర్, ఫ్యూచర్, మీకు సరైన బడ్జెట్ ఏది అనేది ప్లాన్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం చూసింది ఏమిటంటే MBBS అబ్రాడ్లో ఆపర్చునిటీస్, క్రైటీరియా వైజ్ కంట్రీస్, అడ్మిషన్ ప్రాసెస్ అన్ని వివరంగా చూసాం కదా. ఇలా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ధన్యవాదాలు.